సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా కూటమి గవర్నమెంట్ లో ఈ 14 నెలల పరిపాలనలో? సంతృప్తి అంటే మాకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏలు రాలి అని చెప్పి ఇప్పటికే ఉద్యమ బాట పడ్డానికి సిద్ధం. మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే 2019 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఎంత వేధించింది, ఎంత బాధ పెట్టింది, ఎన్ని కేసులు పెట్టింది. ఎందుకని 2024 జనరల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఓటేశారంటే టీచర్లు అయితే 90% వేశారు. ఎందుకు అని అంటే ఐఆర్ 27% ఇచ్చి పిఆర్ 23% ఇచ్చాడు. అసలు ఆయన కలవటానికే పెద్ద గగనం అయిపోయినటువంటి అంశము. పైపెచ్చు సోషల్ మీడియాలో ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి వ్యతిరేక ట్రోలింగ్లు చేశారు, నానాగచాట్లు పెట్టారు. వాళ్ళని మామూలు అగచాట్లు కాదు, నానాగచాట్లు పెట్టారు. మా టీచర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. చలో విజయవాడ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చలో విజయవాడ ప్రోగ్రాము ఎన్ని లక్షల మంది వచ్చారు. అసలు అంతమంది వస్తారని చెప్పని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. బిఆర్టీఎస్ రోడ్ లో జరిగింది. బిఆర్టీఎస్ రోడ్ లో 2000 మంది పోలీసులు పెట్టాడు. కానీ అసలు 2000 మంది పోలీసులు చాలా. అందుకని డీజీపీని చివాట్లు పెట్టాడు సవాంగని. తీసేసింది కూడా అందుకే. ఉద్యోగుల ఎఫెక్టే, టీచర్ల ఎఫెక్టే. కాబట్టి అది ఏ రాజకీయ పార్టీకి కూడా అంతటి పెద్ద మహాసభ జరపడం సాధ్యం కాదు. స్వచ్ఛందంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు నేను స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేదు, భార్యాభర్త స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉందంటారా? ఉద్యోగస్తులు స్టాఫ్ రూమ్ లో టీచర్లు స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇప్పుడు ఆ స్వేచ్ఛ పుష్కలంగా ఉంది. ఏదైనా మాట్లాడుకోవచ్చు. మొన్న ధర్నా చేశారు, మీరు కూడా వచ్చారు కదా. అప్పుడు ధర్నా చేస్తే ఆ విధంగా స్వేచ్ఛగా ధర్నా చేసే పరిస్థితి ఉందా? అసలు అక్కడ కూర్చోడానికి అవకాశం ఉందా? పోలీసులతోటి ఎరగదన్నేవాళ్ళు. ఉద్యోగస్తులు దాని మరి వైసీపీ ఇంకోలాగా మలుస్తుంది కదా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కనీసం రోడ్డుకి ఆందోళన చేసిన పరిస్థితి లేదు, అందరూ సంతోషంగా. అదే నేను చెప్పేది. ధర్నా చౌక్ అంతా ఖాళీగా ఉంది, ధర్నా చౌక్ కనీసం ఒక ధర్నా చేసిన పరిస్థితి లేదని చెప్తారు. దాష్టీకం చేశారు కాబట్టి, భయపెట్టారు కాబట్టి, ఆ భయపెట్టి ఉద్యోగస్తుల మీద ఒత్తిడి చేసి మీరు గనక ఆందోళన చేసినట్లయితే మేము ఉద్యోగాలు పోతాయనో, మీ కేసులు పెడతామనో, మీకు జీతాలు రావనో, మీకు డిఏలు రావనో. ఎక్కడ డిఏలు ఇచ్చారు, ఎక్కడ బకాయిలు ఇచ్చారు? అందుకని అసలు మామూలు ఇబ్బందులు పెట్టవు. సరే, ఆ ఉద్యోగస్తులు కొంతమంది నాయకులు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పకూడదు, పొట్టలు బాగా పెరిగినాయి, వాళ్ళకి బాగా తిన్నారు. ఉద్యోగస్తుల్ని కొంతమంది నాయకులు నేను అనుకుంటున్నా అసలు వాళ్ళని ఆ రోజు విజయవాడ చెలో విజయవాడలోని కొట్టాల్సింది, కొడితే బాగుండేది. ఆ నాయకుల్ని నేను చెప్పేది, ఎవరైతే మోసం చేశారో ఆ నాయకుల్ని అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డికి సలాం గులాం అని చెప్పని ఎవరైతే అన్నారో అందరం కళ్ళారా చూసాం. ఎవరన్నారు, ఎవరు అనలేదు. వాళ్ళని 4 బాధ్యత సరిపోయేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇవాళ 1వ తారీఖు జీతం వస్తుందో రావట్లేదా? ఎన్ని కష్టాలు ఉన్నా ఆ రోజు అసలు జీతం వస్తే చాలు అనుకునేటటువంటి పరిస్థితి. ఆ గులాం చేసిన నాయకుల పేర్లు చెప్పచ్చు. చెప్పు, ఎందుకు మనకు అనవసరంగా వాళ్ళని మనం వ్యతిరేకం చేస్తే మిగతా ఉద్యోగులు కూడా తెలుసుగా ఎవరు సంఘాలకు న్యాయం చేస్తున్నారు, ఎవరు ముసుగేసుకొని రాజకీయ నాయకులు తెలుసు, గులాం చేస్తారని కూడా ప్రజలు ఏం చెప్పకపోయినా వాళ్ళందరూ తెలుసు. ప్రతి టీచర్కి తెలుసు, ప్రతి ఉద్యోగికి తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరేంటని చెప్పి టక్కుమని వెలుగుద్ది వాళ్ళకి. మనకు తెలియపోయినా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఎందుకు అనవసరంగా మనం పేర్లు బయట పెట్టుకోకూడదు. ఇవాళ ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారంటే మాకు పిఆర్సీ ప్రకటించాలా, 12th పిఆర్సీ ప్రకటించాలా, మాకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటున్నాను. వాళ్ళ కోరిక న్యాయమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ఉద్యోగస్తులు పిఆర్సీ కోరుకోవటం, డిఏలు కావాలని చెప్పిన అనటం, లేకపోతే బకాయిలు కావాలని చెప్పిన అనుకోవటం, లేకపోతే టీచర్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు, ఈ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేకపోతే ఈ అప్లికేషన్కు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ వాళ్ళు ఏదైతే అంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలే. ప్రభుత్వమే మాకు 2000 కోట్లు బాకీ ఉంది ప్రతి ఉద్యోగికి అని చెప్పి అంటారు. అన్నిటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలల క్రితం 6000 కోట్ల బకాయిలు విడుదల చేసింది. అది మర్చిపోకూడదు. మనం కష్టాల్లో ఉన్నా కూడా 6000 కోట్ల బకాయిలు విడుదల చేసింది.
వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మీకు ఒకటి గుర్తు చేస్తాను, ఈ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత మహిళలకి అది కూడా వన్ ఆఫ్ ది పథకం సూపర్ 6 లో భాగం. ఉచిత బస్సు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కడపోళ్ళు అమరావతి చూడాలనుకుంటున్నారు, విశాఖపట్నం చూడాలనుకుంటున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు ఏంటని అడిగేది నా మాట. కాబట్టి నేను అనేది అనంతపురంలో మొన్న వాళ్ళప్పుడు ఈ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు గొడవ చేశారు, ఆటో వాళ్ళు సమ్మె కూడా చేశారు. అనంతపురంలో ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్ర అనేటటువంటి పథకం ప్రకటిస్తారని చెప్పని ఎవరు అనుకోలే, సడన్ గా ప్రకటించేశాడు ఆయన. కూటమి నాయకులకు కూడా తెలియదు. 15,000 వాళ్ళకి దసరాకి వాళ్ళకి కానుకగా 15,000 సంవత్సరానికి 15,000 మేము ఇస్తున్నాము అని చెప్పాడా చెప్పలేదు, ప్రకటించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే వీళ్ళని ఊరిస్తూ ఉంటాడట, ఇయ్యాలి. ఇంతకు ముందే నేను ఒక ఆయన ఓ టీచరు ఓ పెద్ద పాట రాశాడు డిఏ మీద, అది ఇంత ఉన్నా రాసుకొనియండి, చదవనియండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళకి పుష్కలంగా జీతాలు వస్తున్నాయి, దానికి అప్పుడు జీతాలు రాలేదు, మనం అడిగితే తంతారేమో అని చెప్పని ఏం మాట్లాడాల ఆ రోజున మాట్లాడాల. ఇప్పుడు కొద్దిగా లీనియన్స్, చంద్రబాబు నాయుడే కదా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు, ఆ దుర్మార్గులాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా, అందుకనే మెత్తవాడిని చూస్తే మొత్త బుద్ధి అవుద్ది అంటారు, ఊకరాలా అది. సో చంద్రబాబు నాయుడు గారు టకీమని ప్రకటిస్తారంటున్నాను నేను. ఈ డిఎల్ గురించి కూడా పిఆర్సీ గురించి కూడా ఆయన ఎప్పుడు ప్రకటిస్తారు, సడన్ గా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అన్ని తెలుసు. ఖచ్చితంగా వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళు ముగ్గురు చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టడీగా వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. అంతకుముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అది ప్రజలు కూడా గమనించారు.